ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ఈరోజు మనం రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఓ మాట. ప్రతి ఏడాది కూడా మనం కాళభైరవుని పుట్టినరోజు, అదే జయంతి మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది కూడా మార్గశిర బహుళ అష్టమి జనవరి 4వ తేదీన వచ్చింది, గురువారం. ఆ రోజు మనం విశాఖపట్నం మేఘాద్రి నదీ తీరంలో ఈ కాళభైరవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోబోతున్నాం. కాళభైరవుడిని చాలామంది అనుకుంటారు ఎందుకు పూజించాలి అని. నేను ఈ విషయాన్ని ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే, ఒక భైరవ భక్తుడు, నేను మన ఛానల్లోనే ఇంటర్వ్యూ అవ్వటం జరిగింది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం. అసలు కాళభైరవుడు ఎందుకు అంటే, ఇక్కడ కూడా ఒక టూకీగా ఒక మాట చెప్తాను. ప్రతి మనిషికి టైం కలిసి రావాలి అంటారు. అలాగే కొంతమంది తెలివైన వారిని మంచి టైమింగ్ ఉన్నవాడు అంటారు. అంటే ఏమిటి? టైమింగ్ రెండు ఉంటేనే మనిషి సక్సెస్ కాగలడు. వారిని ఎవరూ కూడా ఆపలేరు. అలాగే ఆ టైమింగ్ రావాలంటే కాళభైరవుడే మనకి ఆ కాలానికి అధిపతి. శివకేశవులు ఇద్దరూ కూడా కాలానికి అధిపతిగా కాళభైరవుడినే నియమించారు. కాబట్టి మనందరం కూడా ఆ కాళభైరవ జయంతిని ఘనంగా జరుపుకుందాం. ఈ జయంతిలో ప్రత్యేకించి ఏమిటంటే, అష్టదిక్కులకు కూడా అధిపతులు అష్టభైరవులు. అందుకే అష్టభైరవ సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని ఆ రోజు మనం జరుపుకోబోతున్నాం. మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదంటే పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు. ఈ హోమానికి ప్రధానంగా చెప్పుకోవాలి అంటే, శృంగేరి పీఠం నుంచి పల్కట్ శాఖ, అక్కడ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు బళ్ళాప్రగడ దర్హాత్ శర్మ గారు, ఆయన ఎంఏ వేదంలో డాక్టరేట్ చేశారు. అందుకే డాక్టర్ బళ్ళాప్రగడ దర్హాత్ శర్మ గారి వేద పండిత బృందంచే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ముఖ్యంగా ఈ హోమంలో పాల్గొనే వారికి స్వర్ణాకర్షణ భైరవ యంత్రాలు మీకు అందజేయబడతాయి. గతంలో కూడా పాల్గొన్నవారు ఉంటారు. గత ఏడాది మీరు మరలా పాల్గొనండి. ఎందుకంటే ఆ యంత్రానికి ఒక ఏడాది గడిచింది కదా, మరలా కొత్త యంత్రాన్ని మార్చుకోవాలి. అలాగే కొత్త వారు కూడా ఈ యంత్రాన్ని తీసుకున్నట్లయితే మీ ఇంటిలో ధన సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మన మహాపాపాలను తీసేసేవాడే కాళభైరవుడు, మన టైంని కలిసి వచ్చేటట్టు చేసేవాడే కాళభైరవుడు. అందరూ పాల్గొని, డిస్క్రిప్షన్లో నేను ఇందాక చెప్పినట్లు ఇంటర్వ్యూ లింక్ ఇచ్చాం. అలాగే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే హోమం విశేషాలు, వివరాలు కూడా మీకు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలు వెంటనే రిజిస్టర్ చేయించుకోండి. మరి మీకు తెలుసు, మనం ఎంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా అన్న సమారాధన చాలా అవసరం. ఈ అన్న సమారాధన మనం చాలా బాగా జరుపుకుంటాం. ప్రతి పేద వ్యక్తికి కూడా భోజనం పెడతాం. ఆ రోజు భక్తులకు, అలాగే ఆకలితో ఉన్నవారికి కూడా మీ అందరి తరపున కూడా మనం అన్న సమారాధన చేయటం కూడా జరుగుతుంది. అలాగే గోపూజను ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ ఎంతో సుందరంగా ఆ కాళభైరవునికి అభిషేకం జరుగుతుంది. అలాగే అష్టభైరవుడి యొక్క మండపారాధన ఉంటుంది. అష్టభైరవులు హోమంలో వారిని అనేకమైనటువంటి తాంత్రిక వస్తువులతో మనం ఈ హోమాన్ని జరుపుకుంటున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉంటే ప్రత్యక్షంగా పాల్గొనండి, లేకపోతే పరోక్షంగానైనా పాల్గొని ఇటువంటి మహత్తర అవకాశాన్ని మీరందరూ కూడా
పొందాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. మరొక్క మాట ముందుగా ఏమిటంటే 2024వ సంవత్సరం రాశి ఫలాలు మన గురువుగారు ఇంకా చెప్పలేదు అనుకుంటారు. కాకపోతే అది తప్పు. ఇది ఆంగ్ల సంవత్సరం, మన తెలుగు సంవత్సరం కాదు. ఉగాది నుంచే చెప్పాలి. ఉగాది నుంచి చెప్పే రాశి ఫలాలు మాత్రమే మీరు చూడాలి, నమ్మాలి కూడా. సరే, మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. అందరూ కూడా మన వీడియోలను అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి జనవరి 1 నుంచి 15 వరకు కుంభరాశి వారికి ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఓర్పు సహనంతో మంచి ఫలితాలే సాధిస్తారు. ముఖ్యంగా ఏమిటంటే ఎవరికైతే సహనం ఉంటుందో, ఎవరికైతే ఓర్పు ఉంటుందో తప్పకుండా, అంటే ఎంత ఓపిక ఉంటే, ఎంత ఓర్పు ఉంటే అంత మంచి జరుగుతుంది అంటారు కదా, అది మీకు ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక సెల్ఫ్ రియలైజేషను, మీలోని లోపాలను మీరే తెలుసుకోవటం, అంటే ఇన్నర్ సెర్చింగ్ అన్నమాట. మీరు ఇన్నర్ సెర్చ్ చేసుకుంటారు, మీ లోపాలను మీరు తెలుసుకొని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ అండి. మీకు ఎక్సలెంట్. మీ లోపాలను మీరు సరిదిద్దుకోవటం, వాటిని చాలా మంచి మెరుగైనటువంటి ఆలోచన, శుభకార్యాల్లో పాల్గొంటారు. కోరుకున్న వాటి కోసం చాలా దూరానికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. దేనికైనా తగిస్తారు. సాహసానికి మారుపేరుగా కూడా పిలుస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో గతంలో మోసం చేసిన వారిని మరలా నమ్మాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితి అవుతుంది. గతంలో దెబ్బ కొట్టాడు, అయినా మరోసారి నమ్మాలి. ఈ పరిస్థితి రావడం మాత్రం ఇబ్బంది, కాకపోతే తప్పదు. అలాగే భూ సంబంధిత వ్యవహారాలు కూడా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. రుణ ప్రయత్నాలు మాత్రం ఎంత మాత్రం చేయకండి. ప్రస్తుతం ఎవరూ కూడా మీరు రుణ ప్రయత్నాలు చేసిన సమయానికి అప్పు పుట్టకపోవచ్చు. భగవంతుడి మీద భారం వేసి తప్పనిసరి పరిస్థితి అయితే చేయాలి. అలాగే కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే వాయిదాలు మాత్రం అడగండి. ప్రస్తుతం అనుకూలంగా లేదు. అలాగే ఎవరితోని కూడా అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్కి అయితే దిగొద్దు. మనకెందుకు, ఎవడ బాధ వాడిది. విదేశీ ప్రయత్నాలు చేసేవారి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. నిరుద్యోగులైతే అవకాశాల కోసం బాగా కష్టపడాలి. అలాగే రాజకీయ రంగం వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ప్రత్యర్థులకు మీ వ్యూహాలు అర్థం కాని పరిస్థితుల్లో మీ ఎత్తులు ఉంటాయి. ఎత్తుకు పై ఎత్తు గట్టిగానే వేస్తారు. అలాగే ఉద్యోగస్తులకు బాగుంది. పనులన్నీ కూడా బాగానే పూర్తి చేసుకోగలుగుతారు. కొన్నిసార్లు చిన్నపాటి తొందరపాటు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటిని మరలా ఒకసారి చెక్ చేసుకొని మీ హయ్యర్ అథారిటీకి పంపించడం చాలా మంచిది. వ్యాపారస్తులకైతే మధ్యస్థంగానే ఉంది. ఆశించినంత లాభాలు అయితే కనిపించడం లేదు. నూతన పెట్టుబడులకు కూడా ఇది మంచి సమయం కాదనే చెప్పాలి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే విదేశాల్లో కూడా మీ మార్కెట్ వ్యాప్తి చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. ఇక షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి సమయంగా చెప్పాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే చాలా స్లో మూమెంట్ అయితే కనిపిస్తూ ఉంది. బిల్డర్స్కు కాస్త కూస్తో ప్లాట్స్ అయితే సేల్స్ కనిపిస్తూ ఉంది. మరి కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది, అవకాశాలు వస్తాయి. మరి చిరు వ్యాపారస్తులకు కూడా అధిక శ్రమతో స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి మహిళలకు చూసినట్టయితే మీ వ్యక్తిగత జీవితంలో ఉన్నత స్థితికి చేరుకునేందుకు కావలసిన ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకుంటారు. అలాగే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. మహిళలకైతే మీకు ఇందాక చెప్పాను కదా, సెల్ఫ్ రియలైజేషన్ అనేది కూడా మీకు వర్తిస్తుంది. ఎక్కువగా మీరు ఇన్నర్ సోల్, అంటే మీ ఇన్నర్గా ఉన్నటువంటి తత్వాన్ని మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మీరు కూడా చేస్తారు. అంతా సవ్యంగా ఉంటుంది. హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులకైతే చాలా బాగుంది. ఆత్మవిశ్వాసం బాగుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తారు. పెద్దల సలహాలు కూడా తీసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే ఆరోగ్యపరంగా ఈ రాశివారు అయితే జాగ్రత్తగా ఉండాలి. సమయానికి మందులు, వేళకు ఆహారం
తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రేమికులకైతే అనుకూలంగా ఉంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు 1, 8, 10, 14. మరి కాస్త ప్రతికూలమైనటువంటి తేదీలు 3, 5, 12. మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడికి శని గాయత్రి మంత్రం లేదనుకుంటే శని భగవానుడికి ఒక మంత్రాన్ని పఠించి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మీరు ఈ కాలభైరవ జయంతిలో పాల్గొనాలి. ఎందుకు అంటే కాలానికి అధిపతినే కాదు, శనికి గురువు కూడా కాలభైరవుడు. అందువలన కాలభైరవుడే శనిని రక్షించేవాడు. ఆయన పట్టుకుంటే అన్నీ బాగుంటాయి. మీరు మాత్రం చదవాల్సిన మంత్రం కాలభైరవ గాయత్రితో పాటు ఓం శం శనయే నమః, ఓం శం శనయే నమః, అలాగే లలితా సహస్రనామం కూడా ఈ పారాయణం చేసినట్లయితే చాలా బాగుంటుంది. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఆ స్వామి అనుగ్రహం ఉంటుంది. ఆ స్వామి జయంతిలో మీరు పరోక్షంగానైనా పాల్గొన్నట్లయితే అంతా శుభ ఫలితాలే వస్తాయి. ఈ ఏడాదంతా అదృష్టం వరిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.